నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. రాష్ట్రంలో ఒక కాలేజ్ ఏర్పాటు చేయాలన్నా, లేదు అంటే డీమ్డ్ యూనివర్సిటీగా మారాలన్నా, యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరా కాదా? అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది. ఖచ్చితంగా రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీలుగా అప్గ్రేడ్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలి అంటూ ప్రభుత్వం అయితే తేల్చి చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ చాలా వరకు పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ పర్మిషన్స్ పొందడానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇవ్వాలి అంటూ కూడా ప్రభుత్వ అధికారులు అయితే అంటున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు చూద్దాం. డీమ్డ్ యూనివర్సిటీలకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కానుంది. ఈ మేరకు యూజీసీ 2023 నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ విద్యా సంస్థలు కూడా డీమ్డ్ యూనివర్సిటీలుగా మారేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారికంగా ప్రకటించే వరకు ఆయా విద్యా సంస్థలు విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి ఉండదు. 3 ఏళ్ల కాల వ్యవధికి అనుమతి పత్రం జారీ చేస్తారు. అంటే ఈ పర్మిషన్ కేవలం 3 సంవత్సరాలకి మాత్రమే ఉంటుంది. సో నిబంధనలు ఉల్లంఘించిన, లేదు అంటే ఏమైనా లాబింగ్స్ చేసిన వాటి పర్మిషన్స్ అనేవి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. మనం గతంలో అలాంటి వార్తలు కూడా చూసాం. ఉపకులపతుల ఎంపికల్లోనూ మార్పులు చేశారు. ప్రభుత్వ నియంత్రణలో లేదా ప్రభుత్వం నుంచి 50% పైగా నిధులు పొందుతున్న విద్యా సంస్థల్లో ఎంపిక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులతో డీమ్డ్ యూనివర్సిటీల్లో పారదర్శకత, నాణ్యత పెరుగుతుందని కేంద్రం తెలిపింది. తాజా నిబంధనలతో డీమ్డ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకున్న కాలేజీ యాజమాన్యాల్లో నిరాశ నెలకొందని సమాచారం. తమకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వాలంటూ రాష్ట్రం నుంచి 10 ఇంజనీరింగ్ కాలేజీలు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. తమ అనుమతి లేకుండా డీమ్డ్ యూనివర్సిటీలకు అనుమతులు ఎలా ఇస్తారంటూ ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు కేంద్రానికి అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇలాగా తాజాగా సవరణ అయితే చేశారు. సో తెలంగాణ రాష్ట్రం నుంచి అప్లికేషన్ పెట్టుకున్న 10 కాలేజెస్కి సో పర్మిషన్స్ వస్తాయా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకేనా? ఇది ఇవాల్టి వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.